హలో అండి, ప్రైజ్ ది లార్డ్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూలై నెలలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురం ప్రాంతంలో జరగనై ఉంది. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. మరి ఈ ఆరాధన అమలాపురంలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. ఈ ఆరాధనకు తప్పకుండా మీరు మీ కుటుంబాలు మరి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కుటుంబాలలో చాలా గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తైలాభిషేక ఆరాధన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నారు. ప్రతి విషయాల నుంచి, ప్రతి కొరతల నుంచి, ప్రతి ఆపదల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన శోధల నుంచి ప్రభువు విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయడానికే ఈ తైలాభిషేక ఆరాధన. తప్పక మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలో మరి దైవ సేవకులు మరి దేవుడిచ్చిన వరాన్ని చేత పట్టుకొని మరి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఎంతో మంది గర్భాలు తెరవబడి ఉన్నాయి. మీ గర్భాలను కూడా ప్రభు తెరుస్తారు. ప్రభు గొప్ప కార్యం చేస్తారు. విశేషంగా అన్ని అంశాలు, అన్ని సమస్యల్ని ఎత్తిపట్టి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. తప్పక పాల్గొనండి. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి బుధవారం మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఆయన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం కదండి. దేవుని మాటల ద్వారా మరి నిత్యము మన జీవితాల్లో క్షేమాభివృద్ధిని చూస్తూ ఉన్నాం. బలహీనులుగా మన జీవితాలలో మనం ఉన్నప్పుడు ప్రభు మాటలు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి, ఆదరిస్తూ ఉన్నాయి. చాలా అద్భుతంగా మరి మన జీవితాల్లో ముందుకు కొనసాగటానికైన మాటలు మరి ఎంతగానో మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా ఆయన మాటల్ని ధ్యానిద్దామా? ఉదయం లేవగానే అలా ప్రశాంతంగా దేవుని మాటలు వినడం, ఆయన మాటలు ధ్యానించడం, ఆయన మాటలు పట్టుకొని బ్రతకడం ఎంతగానో సమాధానాన్ని కలుగజేస్తున్నాయి. ఈ ఉదయం కూడా దేవుని మాటల ద్వారా బలపరచబడదాం. ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతకరమైన మాటలు చూస్తున్నాం కదా. ప్రభు మనకిచ్చిన మాట చొప్పున ఆయనే మరి యుద్ధము చేసే దేవుడిగా ఉన్నారు. ఎవరి తరఫున అంటే మన తరఫున. ఆమేన్. అందుకనే ఈ మాటల్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. అవునండి, ఆయన మన కొరకే యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఇక్కడ చూడండి, దావీదు ఎంతటి చిన్నవాడు కదా. గొల్యాతును చూడడానికి కూడా ఆయన ఫిజిక్ అంతా చూస్తే మరి దావీదు లాంటి చిన్నవారికి భయమే. దావీదనే కాదండి, చూస్తున్న చుట్టుపక్కన వాళ్ళందరూ ఆ యుద్ధంలో మరి ఎంతమంది అయితే ఆ యుద్ధము జరిగే స్థలంలో ఎంతమంది అయితే ఉన్నారో గొల్యాతు ఆ భీకరుని చూసి చాలా ఆ బాడీని అంతా కూడా అంటే ఫిజిక్ని అంతా చూసినప్పుడు అంటే 6 అడుగుల కంటే ఎత్తు కలిగిన వాడు. మరి ఆ ఎత్తుని చూసినప్పుడు చాలా భయమేసిస్తుంది కదా. చాలా బలాఢ్యుడు. కానీ దావీదును మరి ఎవరు కూడా మరి అనుకోలేదనుకుంటా అక్కడ ఉన్నవారు. ఆ భయంకరమైన ఆ వ్యక్తి పైన ఈ చిన్నవాడిన దావీదు గెలుస్తాడని. మనుషులందరూ దావీదు పొట్టిని అంటే పొట్టిగా ఉండడము, మరి దావీదు యొక్క ఫిజిక్ని చూస్తూ ఉన్నారు, ఆయన రూపురేఖలు చూస్తూ ఉన్నాడు. ఆయన పెద్దవాడు, ఈయన చిన్నవాడు, ఎలా ఈ యుద్ధంలో జయిస్తాడని. కానీ చూడండి, మనుషులు మన పై రూపాన్ని చూస్తూ ఉంటారు. అంటే మనం చేయగలుగుతామా, చెయ్యమా,
అనే రూపాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అలా కాదండి. చూడండి, ప్రభు గొప్ప సామర్థ్యము మరి దావీదులో ఉంచి ఉన్నారు. దావీదును ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఎన్నుకున్న దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, మనుషులందరి ఎదుట దావీదుని ప్రభు అద్భుతకరంగా మరి ఉంచిన దేవుడై ఉన్నారు. తన కొరకే యుద్ధాన్ని మరి తన తరఫున యుద్ధము చేసిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ దావీదుని మరి ఒక గొర్రెల కాపరిగా చూశారు దావీదు గారిని. కానీ ప్రభు మాత్రము మరి రాజుగా మరి దావీదుని ప్రభు చూసి ఉన్నారండి. ఆమేన్. అందుకనే మన ఆలోచన కంటే ప్రభు ఆలోచన మన పైన చాలా ఉన్నతమైనవి, గొప్పవి. అందుకనే చూడండి, ఎప్పుడు కూడా ప్రభు చిత్తానుసారంగా మనం నడుచుకుంటే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ప్రభు అంటున్నారు, మీ కొరకే ప్రభు ఇచ్చిన మాట చొప్పున యుద్ధము ప్రభు చేస్తారు అని. ఆమేన్. అవునండి, మన కొరకే ప్రభు అన్ని విషయాల్లో మన తరఫున ఆయన యుద్ధము చేసి తన మహిమను కనపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. తన బిడ్డల పక్షాన ప్రభు ఉండి వ్యాజ్యం ఆడే దేవుడై ఉన్నారండి. నువ్వు అనుకోవచ్చు, నాకెవరు లేరు, నా కుటుంబం తరఫున పోరాడేవారు ఎవరు లేరు, మరి ఎన్నో కోర్ట్ కేసెస్, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన ఇబ్బందులు అంటే చాలాసార్లు అనుకుంటూ ఉండొచ్చు మీరు. ఏంటి అంటే ఎదుటి వాళ్ళ దగ్గర మరి చాలామంది ప్రజలు ఉన్నారు, వారి తరఫున, నా తరఫున ఎవరు లేరు, నేను ఒంటరి వారిని అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, ఈ రోజున నువ్వు ఒంటరి వాడివి కాదు. లేదా నువ్వు అనుకోవచ్చు, నాకు అన్యాయం జరుగుతుంది, నా తరఫున మాట్లాడేవారు లేరు, ఎవ్వరు లేరు అని అనుకోవచ్చు. కానీ ప్రభువే మరి నీ గురించి, నీ కొరకు ఆయనే ఇదిగో నీ ప్రతి పరిస్థితిలో యుద్ధము చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రభువే నీ పక్షాన మాట్లాడబోతున్నారు, ప్రభువే నీ పక్షాన నిలబడబోతున్నారు, ప్రభువే నీ కొరకు ఆయన సకలము చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఇదిగోండి, ఎదుటి వారిని చూసి వారికి అందరూ ఉన్నారు అని అనుకుంటున్నావు, కానీ నీతో ఎవరు లేకపోయినా ప్రభు ఉన్నారని గుర్తుపెట్టుకో. కార్యము చేసే ప్రభు, యుద్ధము చేసే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, అన్ని విషయాల్లో గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆమె గొల్యాతు దగ్గర లేనిది దావీదు దగ్గర ఉన్నది ఏంటి అంటే చూడండి, గొల్యాతు దగ్గర అన్ని పరికరాలు, ఆయన చక్కని బలము, మరి దీటు నిలబడడానికి, శత్రువు ముందు నిలబడడానికి బలము అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేడు. అర్థమవుతుందండి? యేసయ్య లేరు. కానీ దావీదు దగ్గర అంత బలము లేకపోవచ్చు, అంతగా మనుషుల తరఫున లేకపోవచ్చు, యుద్ధము చేయడానికి యుద్ధ సామాగ్రి లేకపోవచ్చు. కానీ చూడండి, ఆ యుద్ధములో జయించడానికి జయశక్తినిచ్చే, విజయాన్నిచ్చే అద్భుతమైన దేవుడు దావీదు తరఫున ఉన్నారు. అందుకనే ప్రతి విషయంలో మరి దావీదు విషయం, మరి ప్రతి విషయంలో మన కుటుంబాల్లో, మన పరిస్థితిలో కూడా ప్రభు ఉంటే మనం ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. ఆమేన్. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన మాట ప్రకారం మీరు కాదు యుద్ధం చేసేది, మీ కొరకు ప్రభు యుద్ధం చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి, మాటలు పట్టుకొని బలంగా ముందుకు వెళ్దాం. ప్రభు కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. నీ కొరకు నేను యుద్ధం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీరు ఇచ్చిన మాట చొప్పున నీవు కార్యం చేసే దేవుడవు కదా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, అందరి జీవితంలో మీ కార్యం జరిగించండి, వారి పక్షాన యుద్ధం చేయండి, నిలబడండి, పోరాడండి, సహాయం చేయండి. అయ్యా నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కదా. అద్భుతం జరిగించండి అయ్యా. మీ సహాయం అందరితో ఉంచమని వేడుకున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మీరు ఇచ్చిన మాట చొప్పున అయ్యా కార్యము చేసే దేవుడు అయ్యా, సహాయం చేయండి. నువ్వు నమ్మదగిన దేవుడో కదా. బలమైన కార్యాలు జరిగిస్తూ ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయ్యా. ఇదిగోండి మా ప్రియులు ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం కలగచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. ఇదిగోండి బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరించండి ప్రభా. ఎంతమంది అయితే యవనస్తులు ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు అయా, ఎంతమంది గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు, అందరి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి సమస్య నుంచి విడుదల చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.